నిన్న టీడీపీ నేతలు కొంతమంది మాజీ మార్గని భర్తరామ్ గారి మాజీ ఎంపీ మార్గని భర్తరామ్ గారి మీద తప్పుడు మాటలు తప్పుడు పలుకులు పలికారు. దాని గురించి ఇవాళ కొన్ని వివరాలు ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా నక్కా దేవి గారు మాట్లాడుతూ వర్తక సంఘాలు బెదిరిస్తున్నారు, వర్తక సంఘాలు పోలీసులు బెదిరిస్తున్నారు అన్నారు. అలాంటి రాజకీయాలు చేయడం మాకు రాదు. అలాంటి బెదిరించే అంత మనిషి అయితే మా భర్తరామ్ గారు కాదు, మంచి మనిషి. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. ఎడ్యుకేటెడ్ పర్సన్ మూలన ఆయన రాజకీయాన్ని ఎలా డెవలప్ చేయాల విషయం మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఇలా బెదిరింపు రాజకీయాల మీద ఎప్పుడైనా ఫోకస్ చేసి ఉంటే ఇవాళ మీ రాజకీయాలు మా రాజకీయాలు ఎలా ఉండవు. కాబట్టి మీరు అనుచిత వ్యాఖ్యలు తప్పుడు మాటలు మాట్లాడకండి, ఆధారాలు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడకండి. మా భర్తరామ్ గారు అలా వర్తక సంఘాలు కానీ ఎవరిని బెదిరించే టైప్ కానీ బెదిరించే క్యారెక్టర్ కానీ బెదిరించే పద్ధతి కానీ మాకు చేత కాదు. మీకే మేము ఎవరిని బెదిరించాం. ముందుగా ఇంకో విషయం ఏంటంటే మా మాజీ ఎంపీ గారిని అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ లో కనబడుతున్నారు, అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నారు, ప్రజాక్షేత్రంలో తిరగండి, ప్రజా పరిపాలన చేయండి అన్నారు. ప్రజాక్షేత్రంలో తిరగమనంత చెప్పినంత స్థాయి అయితే మీకు లేదు. ఆయన గెలిచినప్పటి నుంచి ఎంపీ కింద గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ప్రతిరోజు షెడ్యూల్ మీడియా వారికి వచ్చేది, అలాగే మా కార్యకర్తలకు వచ్చేది. ప్రతి పనిలో షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఉదయం నుంచి సాయంకాలం దాకా పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళడం ఏంటి, ఉన్నప్పుడు పార్లమెంట్ సమావేశం లేనప్పుడు రాజమండ్రిలో తిరగడం ఏంటి, ప్రతి పనులను గోరంపూర్ ఫ్లైఓవర్ పర్యవేక్షించడంలోనే, లేదా పుష్కర ప్లాజా నిర్మాణంలోనే, యాంపీటీఆర్ నిర్మాణంలోనే ప్రతి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిత్యం ప్రజా సమక్షంలో ఉండేవారు. ఆయనకు ప్రజా సమక్షంలో ఉన్నవాళ్ళు మీరు చెప్పేంత అయితే మీరు కాదు. మీరు ఎప్పుడు ప్రజా సమక్షంలో లేరు, అప్పుడప్పుడు కనబడుతున్నారు మీరు. అందుకని మీరు వచ్చి ఆయన గురించి చెప్పొద్దు. రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ రెడ్ బుక్ అనేది అక్రమాలు చేసేవాళ్ళు, అక్రమాలకు పాల్పడే వాళ్ళకి న్యాయపరమైన విధంగా చర్యలు తీసుకుంటామనేసి మీరు అన్నారు. నేను ముందుగా మిమ్మల్ని అడిగేదండి, అక్రమాలకు పాల్పడేది ఎవరు? ముందుగా అక్రమాలకు పాల్పడేవారు ఎవరు? మీరు వచ్చి ముందు ఇటుకబడి చెప్తున్నారు, ఇసుకనే అక్రమంగా తరలిస్తున్నారు. ముందు అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇసుకనే గోతులు పడే తీరుతా మొత్తం గోదావరి తల్లికి తూట్లు పొడుస్తున్నారు. మీరు ఎక్కడ పడితే అక్కడ గోదావరి ఇష్టం వచ్చినట్టు ఇసుకని తరలిస్తే గోదావరి తూట్లు పొడుస్తున్నారు. అంతేకాకుండా ఇసుక దోచుకో డబ్బు దాచుకో అనే పాలసీ రాజమండ్రి అమలు అవుతుంది. ఎప్పుడు ఇంత దారుణంగా ఇసుక దోచుకోవడం జరగలేదు ఈ రాజమండ్రిలో. ఇంకో విషయం ఏంటంటే యన్నమూరి దీపు గారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నారు. అలాగే ప్రతి ఇంటికి వార్డులోకి వెళ్ళి వస్తే గోడల మీద తలుపుల మీద ఇది మంచి ప్రభుత్వం అని ఒక స్టిక్కర్ కూడా అంటించారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అని అడుగుతున్నా. రాజమండ్రి మొత్తం చిన్న చిన్న వర్షం వస్తే మునిగిపోతుంది. మనం మంచి ప్రభుత్వం అన్నాకంటే ముంచే ప్రభుత్వం అంటే మంచిది అనిపిస్తుంది. ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. చిన్నపాటి వర్షాలకి ఎక్కడ పడితే అక్కడ మునిగిపోతున్నాయి. మీ యొక్క అధికారి మీ గవర్నమెంట్ ఉన్న మీ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క బొంకులు, గోరంపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న బొంకవని, కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న బొంకవని మునిగిపోతుంది. చిన్నపాటి వర్షానికి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ట్రాఫిక్ అంతరాయం జరిగిపోతుంది. అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నాను. రోడ్లు కాలువలు నిర్మిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పారు. రోడ్లు కాలువలు నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించారు. కృష్ణానగరం రాజమండ్రి నడివొడ్డులో ఉంది. అక్కడ కాలువ నిర్మాణం సంవత్సరం ఎలక్షన్ నుంచి జరుగుతుంది. సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పుడు ఆ కార్యక్రమం ఇంకా పూర్తలేదు. అక్కడ వర్షం వస్తే ఇళ్ళని బయట రాలేం, ఇంట్లోకి వాటర్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు వచ్చి అక్కడికి వచ్చి చూడండి, ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చాను. సంవత్సరం కాలం నుంచి కాలం ఎందుకు జరగలేదు? ఆ రోడ్డు కృష్ణానగర్ రోడ్డు మొత్తం జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఎన్ని కోట్లు పడుతున్నారంటే ఏమి కనబడట్లేదు. మీరు కాలం గురించి మాట్లాడతారు. మా భర్తరామ్ గారు ఆ ఏరియా కృష్ణానగర్ మునిగిపోకుండా రోడ్డు సిమెంట్ హైట్ చేశారు. కనీసం మీరు ఇప్పుడు ఆ కాలం పని పూర్తి చేయలేదు. ఎలక్షన్ ముందు మొదటి కాలం పని ఈ ఆట పూర్తి చేయలేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి మీరు చూస్తే, ప్రజాక్షేత్రంలో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే పార్కుల గురించి మాట్లాడారు. పార్కులు కడుతున్నారు, ఉపయోగపడే పార్కులు కడుతున్నారని చెప్తున్నారు. నాకు తెలియదు పార్కులు ఉపయోగపడి కూడా ఉంటాయని నాకు తెలియదు. మరి నాకైతే తెలియదు. పార్కులు అంటే ఆహ్లాదకరంగా వెళ్ళడం, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం, వాకింగ్ చేసుకోవడం, మనసు కూర్చోవడం అంతవరకు తెలుసు. ఉపయోగపడి పార్కులు అంటే నాకు తెలియదు. అయినా రాజమండ్రికి దగ్గర 20 పార్కులు రాజమండ్రిలో ఉన్న పార్కులు డెవలప్మెంట్ చేసింది
మా మాజీ ఎంపీ భరతరామ్ గారు దాన్ని డెవలప్మెంట్ చేసి దాన్ని రీఇనోవేషన్ దాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది అన్ని చేసింది భరతరామ్ గారు. భరతరామ్ గారు అన్ని చేసినానికి ఈ 2-3 పార్కులు కట్టేసి 2-3 పార్కులు అభివృద్ధి చేస్తా అదేదో దేశాన్ని ఉద్ధరించేటట్టు చెప్తున్నారు. ప్రజా సమస్యలు ఇప్పుడు చేయండి అయ్యా. ముందు మల్లాపేట మొత్తం కాలుష్యంతో నిండిపోయి మల్లాపేట మొత్తం కాలుష్యం రైతులుగా చేయండి. మీరు వెళ్ళే లారీల వల్ల వాటి వల్ల అక్కడ మొత్తం కాలుష్యం వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దాని మీద తగిన చర్యలు తీసుకోండి. రాజమండ్రి వర్షం వచ్చి ముందు కాలువలో అయ్యి ఎక్కడ క్లీనింగ్ అవ్వాలి, ఎక్కడ